హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. వర్షం పడుతున్నప్పుడు పకోడీ తినడం ఎవరికి నచ్చదు చెప్పండి? ఎవరికైనా నచ్చుతుంది. అదే నార్మల్ ఉల్లి పకోడీ కంటే కూడా చికెన్ పకోడీ ట్రై చేయండి ఈసారి. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోగలిగేంత ఈజీగా చికెన్ పకోడీ ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగి తీసుకున్న అర కేజీ చికెన్ అయితే వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే తీసుకోవాలండి. ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలి. అలానే ఒక పావు టీ స్పూన్ వరకు మసాలా పొడి కూడా వేసుకున్నానండి. మసాలా పొడి కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లైట్గా చిటికెడు కంటే తక్కువ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి, కొంచెం కలర్ కోసం మాత్రమే. కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. ఒక పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరిగి వేసుకోండి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. అలానే కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి మీ అందరికి తెలుసు కదండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మొక్కజొన్న పిండి అయితే వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది. అలానే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోండి. శనగపిండి 2 టేబుల్ స్పూన్లు పడుతుందా, 3 టేబుల్ స్పూన్లు పడుతుందా అనేది మీరు కలుపుతూ ఉన్నప్పుడు మీకే అర్థమవుతుందండి. దాన్ని బట్టి చూసుకొని వేసుకోవడమే. మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత అవసరం అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకండి. ఎలా అయినా ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ అయితే పడతాయి. వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. నార్మల్గా ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి, కాకపోతే నేను యాడ్ చేయడం మిస్ అయ్యాను. సో ఇప్పుడు యాడ్ చేసేస్తున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా అప్పటికప్పుడు రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అది కూడా రోట్లో రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. చికెన్ పకోడీ కోసం చికెన్కి అన్ని మసాలాలు పట్టించి పక్కన పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఆయిల్ వేడి చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత ఒక 150 గ్రామ్స్ వరకు ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ అయితే వేడవనివ్వాలండి. ఆయిల్ వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్క చికెన్ ముక్కని అంటే ఈ విధంగా అయితే ఆయిల్లో వేసేసుకోవాలండి. చికెన్ కాస్త ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం అస్సలు కదపకూడదు. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ మాత్రమే కుక్ చేయండి. అప్పుడే లోపల వరకు ముక్క చక్కగా కుక్ అవుతుంది. ఈ చికెన్ పకోడీ లోపల జ్యూసీగా, పైన కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. ఇక్కడ మనము మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ పకోడీ అంతా కూడా ఈవెన్గా ఒకేలాగా వేగుతుందండి. ఒకేలాంటి కలర్ వస్తుంది పకోడీ అంతా కూడా. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ కలర్ కూడా అంత లుక్ వైజ్ బాగుండదు. లోపల కూడా సరిగ్గా ఉడికే ఛాన్స్ ఉండదు. ఇక్కడ మనకి చికెన్ పకోడీ బంగారు రంగు వచ్చిన తర్వాత ఫైనల్గా 2-3 పచ్చిమిర్చి తీసుకొని చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని పచ్చిమిర్చిని కూడా చికెన్తో పాటు కాస్త వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేయించడం వల్ల పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా చికెన్కి పట్టి టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుందండి. పకోడీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి.